లక్ష కాదు కోట్లాది భక్తులు. గుడి లేదు, విగ్రహం లేదు. కానీ అపారమైన విశ్వాసం. ఇది తెలంగాణ గర్వకారణం. ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ వీడియోలో మేడారం జాతరకు సంబంధించిన టాప్ 20 ఆసక్తికరమైన విషయాల గురించి మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ మహా జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరుగుతుంది. ప్రతి రెండేళ్లకొక్కసారి మాత్రమే ఈ జాతర నిర్వహిస్తారు. ఈ జాతర సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్లకు అంకితం చేయబడింది. సమ్మక్క దేవతను అడవుల నుంచి తీసుకురావడం ప్రత్యేక సాంప్రదాయం. ఇక్కడ దేవాలయం ఉండదు, ప్రకృతి మధ్యే పూజలు జరుగుతాయి. భక్తులు బెల్లాన్ని కానుకగా సమర్పిస్తారు. జాతర సమయంలో లక్షల టన్నుల బెల్లం అమ్మకం జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. జంపన్న వాగులో పవిత్ర స్నానం చేస్తారు. సమ్మక్క దేవతకు సింధూరమే ప్రధాన అలంకారం. సారలమ్మను కుమ్మరికుంట నుంచి తీసుకువస్తారు. పగడిద్ద రాజు మరియు నాగదేవతలకు కూడా పూజలు చేస్తారు. కుంభమేళ తర్వాత అత్యధిక జన సందేహం ఉన్న జాతర ఇదే. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జాతర సమయంలో మేడారం గ్రామం తాత్కాలిక మహానగరంగా మారుతుంది. పోలీస్, వైద్య, రవాణా శాఖలు భారీ ఏర్పాట్లు చేస్తాయి. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ఈ జాతర ప్రతీక. భక్తుల విశ్వాసం ప్రకారం సమ్మక్క సారలమ్మ కోరిన కోరికలు నెరవేరుస్తుంది. భక్తి, విశ్వాసం, గిరిజన సంస్కృతి ప్రతీక అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.